కళ్యాణం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఎర్కాడ్లో స్టార్ట్ అవుతుంది August 5th, 6th and 7th. తర్వాత August 15th నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూస్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్. క్లాప్ స్విచ్ ఆన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారండి. అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్రిష్ గారు గౌరవ దర్శకత్వం చేయగా మనకి అంతే కదా గౌరవం అంతే హరికృష్ణ గారు స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది కూల్ బ్రీజ్ సినిమాస్ అండ్ మన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ది ఒక ప్యాషనేట్ టీమ్ సెట్ అయింది. ఇది ప్రతి వాళ్ళు కూడా ఇందులో చాలా ప్యాషనేట్గా ప్రొడక్ట్ కోసం ఈయన మన కళ్యాణ్ గారిది ఆయన ఆనెస్టీ కానీ ఆయన ఎనర్జీ కానీ బోత్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అది ఒక పాజిటివ్ వైబ్స్తో గట్టిగా ఉంది మా అందరికి ఇప్పుడు రేడియేషన్ అది. మన ఇక శరత్ గారు అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా సో ఐఎమ్ షూర్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అవుతుంది ఇయర్ అది. అండ్ శుభ గారు ఒక ఫ్లాలెస్ రొమాంటిక్ స్క్రిప్ట్ ఇచ్చారు కిల్లర్ లైన్తో. థ్యాంక్ యూ ఫర్ ద స్క్రిప్ట్ సార్. జయేంద్ర గారి గురించి ఆయన విజన్ అనేది ఇక నేను చెప్పడం కంటే రేపు మీరే చూస్తారు ఎంత స్టన్నింగ్ ఉంటుందని. పీసీ సార్ ఇక అబ్సల్యూట్లీ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ. ఇట్స్ అ ప్రివిలేజ్ వర్కింగ్ విత్ హిమ్ సార్. ఆనర్ టు హ్యావ్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. నమస్కారం. రొమాంటిక్ ఫిల్మ్ చేయడం ఎక్సైటింగ్గా ఉంది. అందులో ఎస్టాబ్లిష్ యాక్టర్ కళ్యాణ్ రామ్ గారికి మేక్ ఓవర్ ఇస్తూ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసడం ఇంకా ఎక్సైటింగ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హిమ్. ఇంట్రడ్యూసింగ్ ఐశ్వర్య ఒక లవ్లీ హీరోయిన్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేస్తూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్తో జర్నీ చేసడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. You will have to excuse me, like generally you excuse heroines because I don't know Telugu. I am very happy to be associated with this movie because with Jayendra we did 180 and it was an excellent script from our point of view, and is a very great human being also. So PC Srar, been longing to work with him for almost 25 years, and we had a break only some 2 years back when we worked in Shankar's movie. So this movie we are doing straight in Telugu for the first time because 180 was bilingual. Hope all of you enjoy this movie, and we have done our best, and hope the team will give the best to you, and thanks for inviting me here. Thank you. Andarki namaskaram. I hope you'll all excuse me because my Telugu isn't that fluent enough. And all I have to say here is I'm so honored
so honored to be in the presence of all these brilliant men. And I know he was just telling he was waiting 25 years to work with PC sir. This is just destiny that I can work with PC sir in my first movie in Telugu itself, and I'm so honored and so blessed. Thank you. అందరికీ నమస్కారం అండి. జనరల్గా నాకు ఈ ప్రెస్ మీట్లు అన్నీ అంటే చాలా మొహమాటం వేస్తుంది, మీ అందరికి తెలిసిందే. బట్ ఐఎమ్ హియర్ బికాస్ ఫస్ట్ అండి మహేష్ ఈజ్ నా ఫ్యామిలీ మెంబర్. హీస్ బీన్ గివింగ్ ఇమెన్స్ పాజిటివ్ ఎనర్జీ ఫర్ మీ. మాతో గత 2 yearsగా హీస్ వెరీ క్లోజ్ టు మీ, సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఐ విష్ మహేష్, కిరణ్ గారు వెరీ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ అంటే, నేను ఈ గత 13 సంవత్సరాలుగా ఐ బీన్ డూయింగ్ మోర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ చేస్తున్నాను. బట్ ఎవ్రీ స్క్రిప్ట్ నేను చేసేదంతా కొంచెం కమర్షియల్ స్క్రిప్ట్సే చేస్తున్నాను. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ జయేంద్ర గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇట్ బీ సమ్ చేంజ్ ఓవర్ ఫర్ మీ. నాకు కూడా డూయింగ్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్ కంటే ఒక చిన్న రామ్ కామ్ లాంటి సినిమా చేయాలి ఇప్పుడు నుంచి కోరికండి, ఇలాంటి స్క్రిప్ట్ ఎవరైనా తీసుకొస్తారని. బట్ ఎందుకో ఎవరు నాకు ఈ స్క్రిప్ట్ తీసుకున్నారు. ఫస్ట్ జయేంద్ర గారి స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఇలాంటి స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ పీసీ గారి గురించి కొత్తగా ఎవరు మాట్లాడక్కర్లేదు, బికాస్ హీ స్పీక్స్ విత్ హిస్ వర్క్. ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆయనతో వర్క్ చేస్తాం నిజంగా చాలా ఆనర్గా ఉంది. ఎందుకంటే ప్రాబ్లీ కొత్త కళ్యాణం కనపడతాడని నాకు గట్టి నమ్మకం ఉంది. సో ఐ వుడ్ లైక్ టు విష్ ద హోల్ టీమ్. అండ్ ఐశ్వర్య లక్ష్మి, ఎస్ ఐశ్వర్య లక్ష్మి లాంచ్ అవుతుందండి ఈ సినిమా ద్వారా మన తెలుగులో. సో ప్లీజ్ bless her, and I would like to wish her all the best. And I would like to wish all the best to whole team of East Coast Productions and Cool Breeze Cinemas. And definitely it will be a nice, entertaining and a new film for everyone to watch. Thank you. It's great to be part of this team, and I hope this project comes to the expectation of all of our. Thank you very much. Thanks a lot అండి అందరూ వచ్చినందుకు. And we'll have a great breakfast.
విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప